జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ గురించి. మాట్లాడాలి అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీది ఇంతమందిని మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళ అన్న వదిని ఆయన సాష్టాంగ నమస్కారాలు పెడుతుంటే నాకు ఎక్కడో పురాణంలో రాముల వారు సీతాదేవి దగ్గర లక్ష్మణుడు అంత ఇదిగా ఉన్నాడు అనిపించేటట్టు అనిపించింది ఆ సీన్ చూస్తే. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ చూసుకుంటే ఎంతో పెద్ద ఫ్యామిలీ. కుటుంబం అంటే వ్యవస్థ అంటే ఈ రోజుల్లో మొగుడు పెళ్ళం పిల్లలిద్దరు లేకపోతే ఒక పాప అంతే. అమ్మా నాన్న ఉన్నా కూడా ఓర్చుకోలేకపోవడం, అన్నదమ్ములు కలుసున్నా తోడుకోడళ్ళు ఓర్చుకోలేకపోవడం, లేకపోతే అక్క తమ్ముడు కలుసున్నా మరదలకి నచ్చకపోవడం, భార్యాభర్తలు బాగున్నా ఆడపడుచుకు నచ్చకపోవడం, మా అన్న వదిన బాగున్నారులే లేకపోతే నా తమ్ముడు మరదలు బాగున్నారులే అని ఈ ఆడపడుచులు నచ్చకపోవడం, ఇలాంటిదే కుటుంబ వ్యవస్థ ముందు జనరేషన్కి పరిచయం అవుతుందే. కానీ కుటుంబ వ్యవస్థ అంటే ఒక హీరోని చూసి నేర్చుకోండి. ఒక హీరో కుటుంబం ఎలా ఉంది, ఒక హీరో డ్యాన్స్ వేసేది, హీరో షర్ట్ కొనుక్కున్నాడు లేకపోతే హీరో బైక్ కొనుక్కున్నాడని కొనుక్కోవడం కాకుండా హీరో కూడా వాళ్ళ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకి కానీ వాళ్ళ వదినలకు కానీ ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడో అని కుటుంబ విలువలు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అండి. ఒక కుటుంబం అంటే జనానికి ఆదర్శంగా కనిపించాలి. కుటుంబం అంటే మనం ఒక ఫంక్షన్ చేసుకున్నాం అంటే బాగుండాలి. మనం ఏమైనా ఫంక్షన్ చేసుకుంటే 100 మందిని బతిమాలాలి, సవరదీయాలి, బంధువుల మధ్య నవ్వమని చెప్పి మనం వెనకాల వెళ్ళి షార్ట్ రెడీ నవ్వండి, ఇలా ప్రవర్తించండి అని చెప్పాలి. అట్లా అయితేనే మీ కాళ్ళు పట్టుకుంటాం, మా ఫంక్షన్కి వచ్చి బాగా మంచిగా ఉండండి అని చెప్పాలి. మనం ఫంక్షన్కి వచ్చేసరికి వీళ్ళందరినీ షార్ట్ రెడీ అనగానే హీరో హీరోయిన్లు యాక్షన్ ఎలా రెడీ అవుతున్నారో బంధువులు కూడా ఎవరైనా కనపడంగానే నవ్వటం, ఎవరన్నా వెళ్ళిపోగానే ఎవరి మొహాలు ఎడమొహాలు పెడమొహాలు పెట్టుకుని కూర్చోవడం, నటించే జీవితం అయిపోతుంది. నటించే హీరోలందరూ వాళ్ళ ఫ్యామిలీలతో వాళ్ళతో శుభ్రంగా చక్కగా ఐకమత్యంగా సాష్టాంగ నమస్కారాలు పెట్టే స్టేజ్కి వచ్చి హీరోలందరూ గొప్పగా కనిపిస్తుంటే మనకి వెంకటేష్ గారి ఫ్యామిలీ చూసుకోండి ఎంత ఇదిగా ఉంటున్నారు. రాణా వాళ్ళ బాబాయ్ అంటే ఎంత గొప్పగా ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారి చిరంజీవికి దండం పెడితే రామ్ చరణ్ వెళ్ళిపోయి వెంటనే పవన్ కళ్యాణ్ గారికి కాళ్ళకి దండం పెట్టి బొక్కే ఇస్తున్నాడు. మనం ఈ రోజుల్లో అరే నువ్వు బాబాయ్కి దండం పెట్టడం ఏంట్రా, మావయ్యకి నువ్వు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏంట్రా, ఆ పిన్నిని ఎందుకు పట్టుకోవాలరా, పెద్దమ్మ కాళ్ళకి నువ్వెందుకు దండం పెట్టాలరా, వాళ్ళేమో అంత గొప్పవాళ్ళు ఏం కాదు. ఇది మన ఇంట్లో జరుగుతున్న నిత్యం జరిగే డిస్కషన్స్. అవునంటారా కాదంటారా? నేను ఎందుకు మొత్తుకుని కుటుంబ విలువలు, కుటుంబ బాధ్యతలు, కుటుంబ వ్యవస్థని చెప్తూ వస్తున్నానంటే నాకు ఫ్రిడ్జ్ టూర్లు చేసుకుంటే మా ఇల్లు చాలా పెద్దది, ఫ్రిడ్జ్ కూడా అందరి ఇళ్ళల్లోగానే చాలా పెద్దది. కబోర్డు యూస్ చేసుకున్న పెద్ద వ్యూస్ వస్తాయి. లక్షల్లో ఒక సబ్స్క్రైబర్ అడిగాడు, మేడం మీ ఛానల్లో చాలా విలువైన పాయింట్స్ చెప్తారు కానీ లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, ఒక ఫ్రిడ్జ్ టూర్ చేయగానే మీరు కూడా మీ హోమ్ టూర్ చేయండి మేడం అని. నేను పెట్టింది ఛానల్ నాకు వ్యూస్ రావడానికో సబ్స్క్రైబర్స్ పెరగడానికో కాదండి. మనం ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాము, ఎక్కడ మనం ఇబ్బంది పడుతున్నాము, మన కుటుంబ వ్యవస్థలో మనం ఎక్కడ తప్పు చేస్తున్నామని చిన్న టెక్నికల్ తెలుసుకుంటే మన కుటుంబ వ్యవస్థలో బాగుంటుంది. కానీ మనం ఎవరో మన తగాదాలు మన ముందు వచ్చి డిస్కషన్స్ స్టార్ట్ అవ్వగానే మనం ఏం చేస్తున్నాం, ఆటోమేటిక్గా రండి పెట్టుకుందాం తగాదా అంటున్నామే. కానీ ఒకడు తగాదా పెట్టుకుంటుంటే వాడు మూర్ఖుడు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామని మనకు ఉండదు. ఇవాళ తాడో పేడో తేలిపోవాల్సిందే బంధువుల్లో అనుకుంటున్నామే కానీ వాడిని వదిలిపెట్టి పారేద్దాం వాడు బుద్ధి అంతే అని చెప్పి మనం అనుకోవట్లేదు. అవునా కదా? మా చిన్నతనంలో కూడా మా నాన్నగారు అంటే చాలా గొప్ప అభిమానం మా బాబాయిలకి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఎలా ఉన్నాడో సేమ్ అలాగే ఉండేవాళ్ళు మా బాబాయిలు. కానీ కుటుంబ వ్యవస్థ వచ్చేసరికి ఎవరో ఒకళ్ళు మన ఇంటికి వస్తారు కదా మనకు కుటుంబాన్ని పాడు చేయడానికి. అలాగే వచ్చారు, కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయేదాకా నిద్రపట్టలేదు. అలాగని అన్నదమ్ముల ఐకమత్యత అయితే పోలేదు, ఒకే మాట మీద ఉంటారు అందరూ. కానీ ఏమయ్యేదంటే నేను ఈ యూట్యూబ్ పెట్టడానికి కూడా కారణం చిన్నప్పుడు చాలా ఫేస్ చేసేవాళ్ళం అండి. నాన్నగారు ఉన్నప్పుడు ఒక మాట, నాన్నగారు లేనప్పుడు ఒక మాట, నాన్నగారు వెళ్ళిపోగానే మీ నాన్న మాకు ఆస్తులు పంచలేదనో, మీ నాన్న మాకు ఆస్తులు ఇవ్వట్లేదనో, మీ నాన్న మాకు బండి కొనిపెట్టలేదు, లేకపోతే మాకు ఎద్దులు కొనిపెట్టలేదు, గుర్రాలు కొనిపెట్టలేదు, ఈ రకంగా మా అమ్మగారిని మమ్మల్ని మా నాన్నగారు వెళ్ళిపోగానే సాధించేవాళ్ళు. మళ్ళీ మా నాన్నగారు రాగానేనేమో మామూలుగా ఎంతో కూల్గా అసలు ఎంతో ఆప్యాయత ఉన్న వాళ్ళలాగా మాట్లాడతారు. ఏదున్నా సరే ఎదుటివాడితో వ్యక్తం చేయటం నేర్చుకోవాలండి మనం.
పక్కవాడితో కంటే. ఎప్పుడైనా సరే కుటుంబంలో పక్కవాడితో డిస్కషన్ పెట్టిన దగ్గర నుంచి ఆ మాట ఇంకో మాటగా వెళ్తుంటుంది. అందుకే మీరు అన్నదమ్ముల్లో ఎవరైనా సరే మీ అన్నయ్యతో కానీ తమ్ముడితో కానీ మాట్లాడాలంటే మధ్యలో అక్కలతోనూ చెల్లెళ్ళతోనూ భార్యలతోనూ లేకపోతే అమ్మతోనూ కుటుంబ రాయబారం నడపకుండా డైరెక్ట్గా మీకు మీరే ఫేస్ టు ఫేస్ ఎప్పుడైతే తేల్చుకుంటారో అప్పుడు మీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అలా తేల్చుకోలేనప్పుడు కుటుంబం ఏమంటుంటే వాడు నాకు చెప్పచ్చు కదా, వీడు నాతో ఎందుకు మాట్లాడు, మా ఇద్దరికి విరోధాలు ఏమున్నాయి, మధ్యలో నువ్వు వచ్చి సర్ది చెప్పేదానివా, ఇన్ని మాటలు వస్తాయండి. ఇంత నేను నోరు చించుకొని చెప్పడానికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేది చాలా చాలా పాడైపోతుంది. చెప్పుడు మాటల వల్ల కొంత మన బంధువులు మన మాట కంటే పక్కవాడి మాట విని మనమంటే లెక్కలేనితనంగా ఉండటం, ఒక మనిషిని కించపరిచిన మనిషినే కించపరచడం, ఆ మనిషిని అనాలనుకుంటే ఆ మనిషిని అనకుండా వాళ్ళ పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళని మీ నాన్న అలాగరా, మీ నాన్న ఇలాగరా, మీ నాన్న ఇట్లాంటి వాటిరా అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి చెప్తుంటే ఆ చిన్న హృదయాలు తట్టుకోవచ్చు, ఒక్కొక్కసారి తట్టుకోలేక బంధువులు అంటే వ్యతిరేక భావం కావచ్చు. మీకు ఎవరైనా బంధువుల మీద ఇబ్బంది కనుక కలిగితే డైరెక్ట్ వాళ్ళతోనే అనేసేయండి. వాళ్ళనే మీ ప్రవర్తన నచ్చట్లేదని చెప్పండి, మీ పద్ధతులు నచ్చట్లేదని చెప్పండి. సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే సరి చేసుకుంటారు. వాళ్ళు సరి చేసుకునేవి లేకపోతే మీకు నోటి దొరదని చెప్పి మీరు సరి చేసుకోవడం అన్నా ఉంటుంది. రెండిట్లో ఒకటన్నా తీర్పు అనేది ఒకటి వస్తుంది. కనుక బంధుత్వాలు ఎలా ఉండాలి అంటే కుటుంబ వ్యవస్థ ఒక్క రోజుతో తెంపుకెళ్ళిపోయేది కాదు. ఒక్క మాట అనేస్తే ఆ రోజుతో అయిపోదు. ఒక స్నేహితుడితో గొడవ పెట్టుకుంటే బయటికి వెళ్ళిపోతాడు, మనకేం అనిపించదు. ఒక బంధువు మనతో పాటు మాట్లాడుతుంటే అదే మాట మనకి వాడు కనపడ్డప్పుడల్లా వీడిని ఏం చేయలేకపోతున్నామే మనం, వీడిని ఏమో అనలేకపోతున్నామే మనం అనేది మెంటల్ టెన్షన్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మధ్యకి జనాల్లో. ఏ ఫంక్షన్కి వెళ్ళినా అదే చెప్తారు, చాలా అవమానానికి గురయ్యామండి, చాలా ఇబ్బందులకు గురయ్యామండి, చాలా కలవాలంటే వాళ్ళతో మేము ఇంకా కలవండి అంటున్నారు. పని మనిషితో ఇబ్బంది వస్తే దాన్ని బతిమాలాలు ఇంటికి వెళ్ళినా తెచ్చుకుంటున్నారు. కానీ ఒక బంధువు మన ఇబ్బంది పెడితే వాడిని బతిమాలి బామాలి, ఒరే మనం ఒకటవుదాం రా, తప్పు నీదవని నాదవని కలిసిపోదాం రా అని మనకెవరికైనా అనిపిస్తుందా? కనుక తప్పు ఎవరిదన్నా కానివ్వండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం నేర్చుకోండి. పిల్లల దగ్గర మాట్లాడేదానికంటే అందరూ కలిసి ఈ తప్పు ఇంకోసారి జరగకుండా, ఏ తప్పైనా ఏ మనిషి ద్వారైనా జరిగితే ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని అప్పటికప్పుడు మాట్లాడేసుకుని ఆ క్షణంతోనే దాన్ని మర్చిపోవాలి తప్ప 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా అదే మాట పట్టుకుని అదే సంగతి ఇబ్బంది పడుతూ అదే టాపిక్ మాట్లాడుకుంటుంటే ప్రతిసారి గొడవలు అవుతూనే ఉంటాయండి. ఎవరన్నా అన్నగారి కుటుంబం అంటే చూడండి, బాలకృష్ణ గారు చెప్తే కుటుంబం అంతా ఒక తాటి మీద నడుస్తుంది, చిరంజీవి గారు చెప్తే ఆ కుటుంబం అంతా ఒక తాటి మీద నడుస్తుంది. గొడవలు లేకుండా ఉన్నాయి వాళ్ళ కుటుంబాల్లో, ఉన్నాయి కదా. కానీ ఆదర్శంగా నిలవాలి అంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళు త్యాగం చేస్తేనే, ఒకళ్ళు ఏదన్నా ఒక మనిషికి సహాయం చేస్తేనే ఒక మనిషి పై స్థాయికి వెళ్ళగలుగుతాడు. అంతేగాని ఆ మనిషి సహాయం చేస్తే సహాయం తీసుకున్నవాడు గుర్తుపెట్టుకోవాలి తప్ప సహాయం చేసేవాడు, ఇప్పుడు నేను ఎవరికైనా సహాయం చేశాను అనుకోండి, నేను గుర్తుపెట్టుకోవడం కాదు, నేను చెప్పుకోకూడదు నేను చేశాను. అవతల మనిషి వచ్చి నీ కాళ్ళు పట్టుకుని 10 మందిలో కెమెరాలు చూస్తుండగా, అన్నయ్య నువ్వు ఇంత గొప్పవాడివి కాబట్టి, నువ్వు వచ్చి ఇలా సినీ ఫీల్డ్కి వచ్చావు కాబట్టి నేను హీరో అయ్యాను, నువ్వు రాజకీయ జీవితం ప్రారంభించావు కాబట్టి నాకు కూడా అట్లా వెళ్ళాలనిపించింది అన్నయ్య, నేను ఇంత ఎమ్మెల్యేనే, ఇంత గొప్పగా ఒక పార్టీ స్థాపించగలిగాను అని అందరూ ఆదర్శంగా నిలుస్తారు. అవునంటారా కాదంటారా? పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్న వదినికి దండం పెడుతుంటే ఒక లక్ష్మణుడే రాములు వారి సీతాదేవికి పెడుతున్నట్టుగా అనిపించిందే తప్ప అక్కడ నాకు ఒక మరిదో ఒక అన్నయ్యో ఒక అదండి కుటుంబ విలువలు వ్యవస్థ అంటే. అలా మన ఇళ్లలో నశించిపోతున్నాయి. అవన్నీ ఎలా ఉంటే బలంగా ఉంటే బాగుంటుందనేది మనందరం కలిసి కుటుంబ సభ్యులు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. దీన్ని ఎవరు తప్పుగా తీసుకోవద్దు. కుటుంబ వ్యవస్థ బాగుండాలనే దాని గురించే మాట్లాడుతున్నాను. ఓకేనా? బాయ్ అండి.